ఇవాళ వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనుంది. నల్లగొండ జిల్లా దుప్పలపల్లి వేర్ హౌస్ గోడౌన్స్ లో ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఇందుకోసం 4 కౌంటింగ్ హాల్స్ సిద్ధం చేశారు. ఒక్కో హాల్లో 24 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కోసం 2800 మంది అధికారులు సిబ్బందిని నియమించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో చేరున్నారు. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగనుంది. 24 గంటల పాటు ఓట్ల లెక్కింపు చేపట్టేలా షిఫ్ట్ల వారీగా సిబ్బందిని నియామకం జరిగింది. 605 పోలింగ్ స్టేషన్లలో నమోదైన ఓట్లను అన్నింటినీ బండిల్స్లా కట్టి అనంతరం ఓట్లు లెక్కిస్తారు. మధ్యాహ్నం వరకు బండిల్స్ కట్టే అవకాశాలుంటాయి. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు మొదలు కానుంది. ఫలితం వెలువడడానికి 2 రోజుల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఇక కౌంటింగ్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము. సాయిమాధవి, నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఈ రోజు చేపడతా ఉన్నారు. నల్గొండ పక్కనటువంటి వేర్ హౌసింగ్ గోడంలో అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇక్కడ 144 సెక్షన్ విధించారు. 3 అంచెల భద్రతా వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పోయిన నెల 27వ తారీఖున పోలింగ్ జరిగినటువంటి వెంటనే ఆ బాక్సులన్నింటినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్ ను భద్రపరిచి 3 అంచెల భద్రతా వ్యవస్థ నడుమ, సీసీ కెమెరాల నడుమ అత్యంత పటిష్టమైనటువంటి భద్రత నడుమ పహారా కాస్తా ఉన్నారు. మరికొద్ది నిమిషంలో ఈ స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసి స్ట్రాంగ్ రూమ్ ఉన్నటువంటి బ్యాలెట్ బాక్స్ అన్నింటినీ కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి కౌంటింగ్ హాల్ తీసుకొస్తారు. ఏజెంట్ల సమక్షంలోనే, అభ్యర్థుల సమక్షంలోనే బ్యాలెట్ బాక్స్ అన్ని కూడా ఓపెన్ చేసి ఏదైతే 3,60,000 ఓట్లు పోలయ్యాయి ఇవన్నీ కూడా బ్యాలెట్ పద్ధతిలో జరిగాయి కాబట్టి బ్యాలెట్ పేపర్లన్నింటినీ కూడా ఒకే దగ్గర పోసి పోస్టల్ బ్యాలెట్లను అదేవిధంగా ఇప్పుడు పోలినటువంటి ఓట్లను కూడా కలిపి లెక్కించేలాగా ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేశారు. ఇది కొంత సంక్లిష్టమైనటువంటి కౌంటింగ్ గా ఉంటుంది. ప్రాధాన్యత క్రమంలో ఓటేశారు కాబట్టి ప్రాధాన్యత క్రమంలోనే కౌంటింగ్ కూడా జరపాల్సి ఉంటుంది. మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత, మూడో ప్రాధాన్యత ఇలా ఎవరైతే కోట రీచ్ అయ్యేంత వరకు కూడా, ఎవరైతే అభ్యర్థి గెలిచేంత వరకు కూడా ఈ ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా ఈ లెక్క పెట్టే అవకాశం ఉంది కాబట్టి కొంత లేట్ అవుతుందని కూడా ఆర్ఓ అధికారులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ప్రతి ఒక్క బ్యాలెట్ పేపర్ ను క్షుణ్ణంగా పరిశీలించి చెల్లిన ఓటు, చెల్లని ఓటుగా వేరు చేసి చెల్లిన ఓటులో సగానికంటే ఎక్కువ ఎవరికైతే వస్తాయో వారిని విజేతగా ప్రకటించే అవకాశం ఉంది. గత 4 దఫాలుగా జరిగినటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తూ వస్తా ఉంది, విజయటంగా మోగిస్తూ వస్తా ఉంది. మొన్న 2021లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా పల్లా రాజేశ్వర రెడ్డి ఘన విజయం సాధించారు. ఆయన జనగామ ఎమ్మెల్యేగా పోవడంతో ఇక్కడ రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నిక జరిగినటువంటి నేపథ్యంలో కూడా మరొకసారి బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా రాకేష్ రెడ్డి, విద్యావంతులు ఉన్నారు. పట్టభద్రులు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నట్టుగా మన పోలింగ్ సర్లంతా కూడా మనకు కనపడింది. మరి కాసేపట్లో ఎవరిని విజయం వరుస్తుందని కూడా మనకు తెలియబోతా ఉంది. ఈ 4 దఫాలుగా జరిగినటువంటి ఎన్నికల్లో కూడా మొదటి ప్రాధాన్యతలో ఎవరు కూడా గెలవలేదు. ఖచ్చితంగా రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు వరకు కూడా ఈ ప్రక్రియ అనేది వెళ్ళింది. ప్రతి ఒక్కరు కూడా రెండవ ప్రాధాన్యత ఓట్లలోనే గెలిచారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి కౌంటింగ్ లో కూడా ఖచ్చితంగా రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపునే విజయం అనేది వరిస్తుందని కూడా అధికారులు అంచనా వేస్తా ఉన్నారు, అభ్యర్థులు కూడా అంచనా వేస్తా ఉన్నారు. అందుకు అనుగుణంగా రేపు సాయంత్రం వరకు కూడా ఈ రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరుగుతుంది కాబట్టి అందుకు అనుగుణంగా సిబ్బందిని కూడా షిఫ్ట్ల వారీగా రౌండ్ ది క్లాక్ 24 గంటల పాటు కౌంటింగ్ నిర్వహించేలాగా నిరంతర విద్యుత్ సదుపాయాన్ని, తాగునీటి సదుపాయాన్ని, ఇతర అన్ని సదుపాయాలను కూడా ఇక్కడ కల్పించడం జరిగింది. ఒక్కొక్క షిఫ్ట్ కి 900 మంది ఈ సిబ్బంది పాల్గొంటున్నారు. 3 షిఫ్టులుగా 8 గంటల పాటు 3 షిఫ్టులుగా ఈ కౌంటింగ్ లో పాల్గొనేలాగా కూడా ఏర్పాటు చేశారు. మొత్తం 4 హాల్స్ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క హాల్స్ లో 24 టేబుల్స్, మొత్తం 96 టేబుల్స్ లో ఈ కౌంటింగ్ అంతా కూడా జరుగుతుందని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే దాదాపు 3,60,000 బ్యాలెట్ పేపర్లను ఒక్కొక్కరిని పరిశీలించి చెల్లిన ఓట్లు, చెల్లని ఓట్లుగా లెక్కించి వాటిని 25 ఓట్లుగా బండల్స్ కట్టి ఆ తర్వాత లెక్కించాల్సి ఉంటుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కించలో విజేత ఎవరని తేలకపోతే మళ్ళీ అన్ని ఓట్లను రెండవ ప్రాధాన్యత ఓట్లు లెక్కించాలి కాబట్టి కొంత లేట్ అవుతుందని కూడా చెప్తా ఉన్నారు. ఏదేమో కూడా ఉత్కంఠ నెలకొంది. సాంప్రదాయబద్ధంగా నియోజకవర్గం ఏర్పాటైన దగ్గర నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తూ వస్తుంది. ఈ ఉప ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తున్నటువంటి నమ్మకం ప్రతి ఒక్క గులాబీ కార్యకర్తలో ఉంది. కార్యకర్తలు కూడా చాలా ఉత్కంఠగా ఉన్నారు, నాయకులు కూడా ఉత్కంఠగా ఉన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి కౌంటింగ్ హాల్కి వచ్చారు. ఆయన ఏజెంట్లకు సంబంధించినటువంటి అన్ని నియామక ప్రక్రియ కూడా పూర్తి చేసుకున్నారు. మరి కాసేపట్లో ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. సాయిమాధవి. రైట్ రాము, థ్యాంక్ యూ.
ఇవాళ వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనుంది. నల్లగొండ జిల్లా దుప్పలపల్లి వేర్ హౌస్ గోడౌన్స్లో ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఇందుకోసం 4 కౌంటింగ్ హాల్స్ సిద్ధం చేశారు. ఒక్కో హాల్లో 24 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కోసం 2800 మంది అధికారులు, సిబ్బందిని నియమించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు.